అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్టి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. రోజైతే పొద్దున్న బర్త్డే అండి, December 25th అంటే క్రిస్మస్ రోజు పుట్టాడు. ప్రతి ఇయర్ క్రిస్మస్ డే అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి మా ఇంట్లో. అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఉంటుంది. హాయ్ చెప్పు. హాయ్. సరిగ్గా మీరు కూడా అందరూ విషెస్ చెప్పండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. డెకరేషన్ అయితే సింపుల్గా ఇలా చేసేసారు. ఈసారి తులసి గారి ఆధ్వర్యంలో ఇలా చేశారండి. మేము ఎవ్వరం చెయ్యి కూడా వేయలేదు. ఈమెనండి ఈ పిల్లవాడి మదరు, ఈ పిల్లవాడి మదరు ఈమెనండి. ఎప్పుడైతే ఈవినింగ్ టైంలోనే డిన్నర్ ప్లస్ కేక్ కటింగ్, పిల్లలు, స్నాక్స్ అన్నీ ఈవినింగ్ టైంలోనే ప్లాన్ చేసేవాళ్ళం. ఈసారి అయితే మాత్రం ఆఫ్టర్నూన్ అయితే బయటికి వెళ్ళి తినడానికి మేము అందరం సరదాగా తినడానికి బయటికి వెళ్ళాము. అంటే పెద్దవాళ్ళందరం ఎవరి బర్త్డే అయినా బయటికి రెస్టారెంట్లో ఎంజాయ్ చేయడం అలవాటు. సో అలాగే చిన్నబాబు బర్త్డేకి కూడా అలాగే వెళ్దామని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళాము. వెళ్ళి లంచ్ చేసేసాము. కొంచెం మంది లంచ్ చేసి అక్కడే కేక్ కట్ చేయించి ఇంక అక్కడి నుంచి ఇంటికైతే వచ్చాము. ఇంక ఈవినింగ్ అయితే ఇంటి దగ్గర అయితే ప్లాన్ చేసాము. ఇక్కడైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నామండి. మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాము. ఇదైతే ఫేవరెట్ రెస్టారెంట్ అయిపోయింది మాకైతే. అన్నపూర్ణ రెస్టారెంట్. ఇది తాడేపల్లి బైపాస్లో ఉంటుంది. అమౌంట్ కూడా చాలా తక్కువ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా తొందరగా రెస్పాండ్ అవుతారు అక్కడ స్టాఫ్ కూడా. ఏదడిగినా చాలా తొందరగా తీసుకొస్తారు. ఎక్కడ వెయిట్ చేయించడం, మనకు విసుగు రావడం ఇట్లాంటివి ఏమి ఉండవు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బయట హోటల్స్లో, పెద్ద హోటల్స్లో వీటితో పోల్చుకుంటే కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. సో అందుకని అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా కాస్ట్ తక్కువ ఫుడ్ ఎలా ఉంటుందో అనేది లేదు. అక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తినడానికి చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే మేము ఏ ఫంక్షన్ అయినా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. అన్నపూర్ణ రెస్టారెంట్ ఇదైతే. ఇక్కడైతే కేక్ పిల్లలు వచ్చేసారు, కేక్ తీసుకొచ్చేసారు. కేక్ ఇక్కడ ఒకటి కట్ చేద్దామని చెప్పి కట్ చేసాము. కట్ చేస్తే అలా ఒక పీస్ తినేసాము. ఇంకా మిగతాది అక్కడ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసాము తినమని. సో అలా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి.
ఇక్కడైతే ఫుడ్ తినేసి ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వాళ్ళందరూ ఊళ్ళోకి వెళ్ళాలి. మేమైతే అక్కడ దగ్గరలోనే. సో, అందుకని చెప్పి వెళ్ళిపోయాము. ఇక ఈవినింగ్ అండి ఇది 6:30 టైంలో ఇంకా పిల్లలందరూ గ్యాదర్ అయిపోయారు. ఇక అసలు మా మాట వినట్లేదు. అక్కడికి స్పీకర్ పెట్టి సాంగ్స్ అన్నీ పెడితే డాన్స్ వేశారు చాలాసేపు. ఇంట్లోనేమో రీసౌండ్ వస్తుంది. చాలా గొడవగా సందడి సందడిగా అట్లా గడిచిపోయింది. ఇంకా తెచ్చినయి అందరికి పిల్లలకి ఇవ్వడం, వాళ్ళు పీక్కోవడం, మళ్ళీ అది ఊడిపోయిందని చెప్పడం, మళ్ళీ అవన్నీ పెట్టివ్వడం, ఇలా జరుగుతూ ఉంది. ఇంకా కేక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. కేక్ వచ్చింది. అది పెట్టడానికి మళ్ళీ కొంచెం టైం పట్టింది అది సెట్ చేయడానికి. సో, అందుకని ఇక్కడ అది ప్రాసెస్ అయితే నడుస్తుంది.